నమస్తే. మీ పేరేంటమ్మా? సుబ్బాయమ్మ. సుబ్బయ్యమ్మ గారు. ఇల్లు సొంత ఇల్లేనా? కాలనీ ఇట్టి కట్టుకున్నా. గవర్నమెంట్ కాలనీయా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి. ఇప్పుడు ఉన్నారా? ఎవరు? మీ అబ్బాయి లేరు. ఏమ్మా ఏమైంది? మీ అబ్బాయి చచ్చిపోయాడు. ఎలా చనిపోయారు? ముందు పురుగుల మంది తాగి చనిపోయారా? ఏందమ్మా ఇప్పుడు తాగుతులా? బ్రాంతి విస్కీ అలాంటివి? ఏందమ్మా నాకేం తెలుసు రా ముందు తాగి. ఎన్నాళ్ళు అయింది చనిపోయి? 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు అయింది. మీరు 6 ఏళ్ళ నుంచి ఒక్కరే ఉంటున్నారా? మేమిద్దరం ఆయన నేను. ఆయన మీ ఆయన పడుకున్న ఆయన? మీ ఆయన కొనుక్కొచ్చింది. లేవలేడు, తిరగలేరు. మొన్న ఒక కొడుకు కాస్త తాగి చనిపోయారా? పెళ్ళి అయిందా కొడుకుకి? పెళ్ళి 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు ఉన్నారు. 3 పెళ్ళిళ్ళు అయినాయిలే. 3 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయా? మీ కోడలు ఎప్పుడు చనిపోయారు? ఆ అమ్మాయి ఇప్పుడు అంతకంటే 4 ఏళ్ళు ముందు వాడికంటే. ఆ దిగులతోటి ఆ అమ్మాయి ముందే చచ్చిపోయింది. మీ అబ్బాయి మీద దిగులతోనే ఏంటి సంసారం అనుకొని ముందే చచ్చిపోయింది. తాగుడు వల్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నా కూడా మమ్మల్ని ఎవరు వాళ్ళ సుఖం వాళ్ళే చూసుకుంటారే తప్ప నన్ను కట్టుకొని వచ్చిన నా పెళ్ళం కానీ, నన్ను నమ్ముకొని పుట్టిన పిల్లలు కానీ, నా కన్న తల్లిదండ్రుల భవిష్యత్తు కానీ ఏమవుతుందో అనేది వాళ్ళకి అనవసరం. మరి ఎలా తింటున్నారమ్మా? మీరు వృద్ధాప్యం అయిపోయింది, మీకు వచ్చిన ఫంక్షనేనా? పెన్షన్ తోటి 1/2 లీటర్ పాలు తెస్తా. అయ్యే మజ్జిగ వాటితోటే ఎట్టకట్ట. మీకు భూమి అదే ఉందా? అంత డామ్లో పోయింది కంతుంటే. డామ్ వచ్చిల్లట్టు మళ్ళీ అరంకెళ్ళి అందుట్టు పోయింది. ఇక ఆ కాస్త కూడా లేదా? ఆ డబ్బులు నా కొడుక్కి ఇచ్చి ఇల్లు కట్టుకోమని ఇల్లు శంకుత్తులు ఇల్లు కట్టుకొని పోయాడు. ఇంకా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళే మనకే. మనవరాళ్ళైనా వచ్చి పోవటం అలా చేస్తున్నారా? రాలేదా? రాదు. నానమ్మ ఉంది. నానమ్మ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నా కాళ్ళు లేరు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ కాడ ఉంటారు. ఇక నువ్వు ఇప్పుడు అతుక్కోవాలంటే నన్ను వచ్చి అతుక్కోలేరు వాళ్ళు. కోడలు మంచిగానే ఉండేది మీతో? మంచిదే, అమ్మాయి మంచిది. అందుకే అది ముందుగానే పోయింది తెల్లార్చుకొని. చిన్నప్పుడైనా ఇక్కడికి రావటం పోవటం అదేం లేదా? మనవరాళ్ళు వాళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు. చుట్టమాల వచ్చి కాసేపు ఇప్పుడు నువ్వు కొన్నట్టు కాసేపు వాళ్ళ అమ్మ పోతే వాళ్ళు ఇక్కడ పోతారు. అంతేలే. నా కాడ ఉండేవాళ్ళు కాదు. అంటే ఇక్కడ బడిద్దరం ఇబ్బందిగా ఉండేది. ఆ అమ్మాయి ఉన్నట్టయితే కొడుకు లేకపోయినా బాగా బతికేవాళ్ళు చూసేది. ఒక అత్తగా కోడల గురించి నేను తక్కువ టైం వింటున్నాను, తక్కువ మెంబర్స్తోనే ఈ మాటలు వింటాను. మా కోడలు మంచిది, మా కొడుకు లేకపోయినా మా కోడలు బాగా చూసుకుంటారు అని చాలా. ఆ అమ్మాయి కూడా చెప్పేది. మా నాయన తల్లిదండ్రి అంటే వాళ్ళు మా అత్త మామ అని అందరికి చెప్పుకుంది. ముందే పోయింది. అదే ఆవిడ ఉన్నా కూడా మీకు ఇంత కష్టం ఉండదు. గ్రేట్ అమ్మా. మీ నిజాయితీకైనా నేను మెచ్చుకొని మీకు నేను సాయం చేయాలి. నేను మీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటారు కదా? తీసుకోండి. మంచి ఇగో చీర, జాకెట్, లంగా కూడా. సర్పంచ్ గారు ఒక్కసారి ఇలా రండి. చలికాలంలో వాడుకోండి, చక్కగా ఉంటుంది వేడిగా. సరేనా? ఇవి బియ్యం అమ్మా. చక్కగా మీరు 2-3 నెలలు హ్యాపీగా కడుపు నిండా అన్నం తినండి. సంతోషంగా ఉండండి అమ్మా. నేను వెళ్ళొస్తాను. దండం పర్వాలేదు, నేను చిన్నదాన్నే. చిన్నదాని మా బాయ్.